హాయ్ హలో ఎవ్రీవాన్, గుడ్ మార్నింగ్. అందరికీ ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. సో ఈరోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి రెగ్యులర్గా కంటే ఈరోజు కొంచెం ముందే ఎర్లీగా లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ముందుగా అయితే ఫ్రెష్ అప్ అయిపోయి వంట చేయడం స్టార్ట్ చేసేసాను. సో మా బాబుకి ఈరోజు టిఫిన్లోకి మసాలా ఓట్స్ అండ్ లంచ్ బాక్స్లోకి రైస్ అండ్ చిక్కుడుకాయ ఫ్రై చేసేసాను. సో మా బాబు లేచేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇదిగోండి యూనిఫామ్ వేసుకొని ఇంకా పూజ అయితే చేస్తున్నాడు. మమ్మీ నేను దీపారాధన చేసి వెళ్ళిపోతా, మిగిలిన పూజ నువ్వు చేసుకో అన్నాడు. సరే అని చెప్పి ఇంకా మా బాబుకి టిఫిన్ కూడా ఇచ్చేసాను. ఇంకా మా బాబు వెళ్ళిపోయాడు. ఇంకా వెళ్ళిపోయినాక నేను కిచెన్ కూడా మొత్తం క్లీన్ చేసేసి ఇదిగోండి ఇలా ముగ్గులు పెట్టేసుకున్నాను. సో మిగిలిన పూజా ప్రాసెస్ అన్నీ కూడా నేను కంప్లీట్ చేసేసాను. ఇంకా తర్వాత ఇంట్లో ధూపం వేయాలి కదా, ఈరోజు ఫ్రైడే, అందులోనూ ఏకాదశి అని చెప్పేసి సాంబ్రాణి పట్టుతో ధూపం అయితే ఇల్లు మొత్తం వేసేసాను. ఇంకా తర్వాత మా బుడ్డి పాప కూడా లేచింది, తను కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది. ఇదిగోండి రెడీ చేస్తున్నాను. సో తను కూడా వెళ్ళి దేవుని దగ్గర మొక్కుకునేసి టిఫిన్ తినేసింది. సో మేమైతే ఇలా పూజ చేసుకున్నాము. మరి మీరు ఎలా పూజ చేసుకున్నారు? అందరూ కూడా తప్పకుండా ఈరోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో. సో మీ అందరికీ మరోసారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.